సాధారణంగా పట్టణ ప్రాంతాలలో ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ ఈ తక్కువ శాతం గెలుపు ఓటములపైన తీవ్ర ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ఇప్పుడు ఈ కొద్ది శాతం ఓట్లపైన ఆధారపడి ఉంటాయి. సో ఈ యొక్క ఉప ఎన్నిక ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. ఆ రోజున జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చినటువంటి ఈ సైలెంట్ తీర్పు వెనుక దాగున్నటువంటి అసలు సస్పెన్స్ ఏంటో తేలిపోనుంది. ఆ రోజు వరకు ఈ తక్కువ పోలింగ్ ఎవరికి అడ్వాంటేజ్ అనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోనుంది. ఏదేమైనా కూడా ఉప ఎన్నికలో ఈసారైనా కనీసం 50% అయినా ఓటింగ్ వస్తుందనుకున్నటువంటి అభ్యర్థులకు నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లు సగం మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు గ్రేటర్ హైదరాబాద్లో చాలా నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కానీ ఖైరతాబాద్ కానీ ఇలాంటి నియోజకవర్గాలలోనే ఇలాంటి అత్యల్ప స్థాయిలో పోలింగ్ కొనసాగుతుంది. 2023 కానీ 2018 కానీ అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉప ఎన్నికలలో కూడా ఇంత ప్రచారం కల్పించి ఇంత అవగాహన కల్పించి ఓటర్లను ఎడ్యుకేట్ చేస్తూ రావాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈసారి కూడా కేవలం ఒకే 1% 2023 కంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు 1% మాత్రమే ఎక్కువ ఓటింగ్ నమోదు కావడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క 48% వచ్చినటువంటి ఈ పోలింగ్ అనేది ఏ అభ్యర్థిని గెలిపిస్తుందనేది 14వ తారీఖున చూడాలి.